హాయ్ అండి, నేను డాక్టర్ బి నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్. ఈరోజు ఫ్రోజన్ షోల్డర్ గురించే ఇంకా డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, అందులో ఏంటంటే ఇప్పుడు ఫిజియోథెరపీ, మెడిసిన్స్ ఇవి కాకుండా ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి అని కూడా మనకి అడుగుతూ ఉన్నారు. సో దానికి ఎట్లా అంటే ఎక్కువ రోజులు ఫిజియోథెరపీ ద్వారా మనకి ఎక్కువ ఉపయోగం రావట్లేదు అని తెలిసినప్పుడు ఏంటంటే షోల్డర్లోకి ఒక ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. అదేంటంటే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ మనం షోల్డర్లోకి ఇంజెక్ట్ చేస్తాము. అది లోపల మళ్ళీ ఆ క్యాప్సూల్ని ఏది మనకి మెయిన్ ఏదైతే క్యాప్సూల్ మొత్తం బిగుసిపోతుందో దాన్ని కొంచెం ఇన్ఫ్లేమ్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మూమెంట్స్ అది స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినప్పుడు ఇది ఆ కండిషన్ ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు అండర్ అనస్థీషియా ఇచ్చి కూడా కొన్ని సందర్భాల్లో మనం క్యాప్సూల్ని అంటే క్లోజ్డ్గా క్యాప్సూల్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాము. లేదు అని అంటే ఇంకొన్ని కండిషన్స్లో, ఇంకొన్ని మంచి సెంటర్స్లో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చింది అని అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ క్యాప్సూల్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ క్యాప్సూల్ ఏదైతే టైట్గా ఉన్న క్యాప్సూల్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అది ఒక చిన్న పరికరం ఉంటుంది. మనం ఆపరేషన్ థియేటర్లో అనస్థీషియా ఇచ్చేసి చేయాల్సి వస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనం ఉన్న టైట్గా ఉన్న క్యాప్సూల్ని కొంచెం రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత మూమెంట్స్ అన్నీ చెక్ చేస్తాము. సో అప్పుడు మూమెంట్స్ అన్నీ మనకు ఫ్రీగా అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ని యథావిధిగా ఫిజియోథెరపీకి, మిగతా రెగ్యులర్ మెడికేషన్స్కి మనం అలవాటు చేస్తూ ఉంటాము. సో ఇది అందరికీ చేయాలన్నా అని అంటే అవసరం లేదు. ఎక్కువ రోజులు ఫిజియోథెరపీ చేసినా ఉపయోగం లేదు అన్న పేషెంట్స్కి మాత్రమే ఇది నాన్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.